హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అలాగే ఫోన్ ప్రాబ్లం నేను కొన్ని మధ్య వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజు చాలా స్పెషల్ డే కాబట్టి నేను ఈరోజు నుంచి మళ్ళీ బ్లాగింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ఏం కాదండి, ఈరోజైతే మా మమ్మీ బర్త్డే. ఇది 45th బర్త్డే అనమాట. నా ఆ 45 బర్త్డేస్ అంటే 44 బర్త్డేస్ లాస్ట్లో జరిగినాయి అన్నీ కూడా ఎప్పుడు మా మమ్మీ ఒక కేక్ కట్ చేయడం కానీ సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఎప్పుడు చేయలేదండి ఇప్పటి వరకు. కానీ ఈసారి నేను పట్టి చెయ్యాలి అని అయితే నేను ఫిక్స్ చేశాను. మా పిన్ అయితే శారీ ఆల్రెడీ కుట్టించింది, నాకు చెప్పింది. మా పిన్ అయితే ఆల్రెడీ తన కోసం బిర్యానీ కూడా ప్రిపేర్ చేసింది ఆఫ్టర్నూన్. అయితే ఈవినింగ్కి చెల్లి తమ్ముడు కూడా వస్తారు కదా అని చెప్పేసి ఈవినింగ్కి నేనైతే కేక్ కటింగ్ అయితే ప్రిపేర్ చేశాను. అయితే తనకి చాలా కేక్స్, ఎప్పుడు కేక్స్ తింటాం కదా అని చెప్పి సార్ తనకి కొంచెం ఇష్టమైన డ్రై ఫ్రూట్ కేక్ అయితే నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఉంచాను, తీసుకొచ్చేయడమే. నేను వెళ్ళి ఇప్పుడు కేక్ తెచ్చేస్తాను. అలాగే వెంటనే చెల్లి తమ్ముడు రాగానే కేక్ కటింగ్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్. యాక్చువల్గా మా మమ్మీకి సెలబ్రేషన్స్ కానీ కేక్ కట్ చేయడం కానీ అస్సలు నచ్చదండి. కానీ ఆ రోజు ఎందుకో అనుకోకుండా ఒప్పుకుందనమాట. ఆ శారీ అయితే మా పిన్ని ఇచ్చింది మా మమ్మీ కోసం. ఆ రోజు ఆఫ్టర్నూనే వెళ్ళి నేను తీసుకొచ్చాను ఆ శారీ. మేమందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా ఇంట్లో ఏం జరిగినా మా పిన్ని లేకుండా ఎప్పుడూ జరగదు. మా పిన్ని మా చెల్లి వాళ్ళైతే కంపల్సరీ ఉండాలన్నమాట. మా అమ్మమ్మ అప్పటి వరకు ఉండి ప్రేయర్ చేసి ఆ రోజు చర్చ్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోయింది. మా అబ్బాయి అయితే రెడీగా ఉన్నాడు కేక్ తినడానికి. వాడికి చాలా అలవాటు అనమాట. కేక్ తీసుకురాగానే క్లాప్స్ కొట్టాలి. వాడికి ఎవ్రీ మంత్ చేశాను కదా, సో ఈ మధ్య అయితే అసలు కేక్ కటింగ్ అవి కూడా లేవు కదా. తనకి చాలా కొత్తగా అనిపించింది మళ్ళీ చాలా రోజుల తర్వాత కేక్ కటింగ్ మా ఇంట్లో. యాక్చువల్గా ఆల్రెడీ ఒక లాస్ట్ మంత్లోనే మా మమ్మీ వాచెస్ అవి మేము సర్చ్ చేస్తుంటే మా మమ్మీ ఒక వాచ్ అడిగిందనమాట. తను ఎప్పుడు ఏది అడగదు, అలాంటిది వాచ్ కావాలని అడిగింది. కానీ ఎక్కువ కాస్ట్ పెట్టినా కూడా తీసుకోదనమాట. మేము ఎప్పుడు ఏం కొన్నా తనకి అసలు కాస్ట్ ఎప్పుడు చెప్పం. నేను మా చెల్లి చాలా సర్చ్ చేసాము. టైటాన్లో చూసాము, ఫాస్ట్రాక్లో చూసాము, అన్నీ చూసి ఆఖరికి లాస్ట్కి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సొనాటాలోది బాగుందండి, నాకైతే నచ్చింది. ఒకవేళ మమ్మీకి ఇష్టం లేకపోయినా కూడా మేము తర్వాత యూజ్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంక తీసుకున్నాం. స్మైల్కి కూడా నచ్చింది. నేను ఒక్కరిదాన్నే కాదు, మా చెల్లి కూడా కంట్రిబ్యూట్ చేసింది ఇందులో అమౌంట్. ఇలా ఉండేది చిన్నప్పుడు, అలాగా దాచుకున్నదంతా మమ్మీకో లేకపోతే సంథింగ్ అమ్మమ్మకో ఇంట్లో ఎవరికైనా కొనడానికైతే ఇలా యూజ్ చేసేవాళ్ళం. దాచుకుని మళ్ళీ చాలా రోజులకి మళ్ళీ నేను చెల్లి కలిసి కొనడం అయితే నాకు చాలా నచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాము. మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అసలు ఏం కొన్నా వద్దు, మీరే ఉంచుకోండి అంటుంది. అప్పుడు కూడా అదే అంటుంది, వాచ్ మీరే వాడేసుకుందిరి కానీ నువ్వు అక్కని అని చెప్పేసి. కానీ మేము అన్నాం ఈసారి నువ్వు వాచ్ పెట్టుకోకపోతే అసలు ఊరుకోమని. తను వర్కింగ్గా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాచ్ పెట్టుకునే వెళ్ళేది. ఏం ఆర్నమెంట్స్ పెట్టుకోరు కదా, వాచ్ పెట్టుకుని వెళ్ళేది. స్పెట్స్ వాచ్ కంపల్సరీ ఉండేది మమ్మీకి. ఇంకా తను బయటకు వెళ్ళడం మానేసింది. అప్పటి నుంచి వాచ్ కూడా వాడడం మానేసింది. మేము తర్వాత చాలా తీసుకున్నాం కానీ మమ్మీ ఏది పెట్టుకోలేదు, మళ్ళీ మాకే ఇచ్చేసేది. పిన్ని నేను చెల్లి వాడతాం కానీ మమ్మీ వాడదు. కానీ అడిగాము, ఈ వాచ్ మాత్రం నువ్వు రెగ్యులర్గా వాడాలి, మా కోసమైనా, ఎంతో ప్రేమతో కొన్నాం నీకు అని చెప్పేసి. ఆ కాస్ట్ అయితే మేమైతే మా మమ్మీకి కూడా చెప్పలేదు, ఇప్పటికీ చెప్పము కూడా, ఎందుకంటే తను బాధపడుతుంది. మా కోసం యూజ్ చేస్తే మమ్మీ హ్యాపీగా ఉంటుంది కానీ తన కోసం ఏదైనా పెడితే మాత్రం వద్దు అంటుంది. అదే కదండి తల్లి ప్రేమ. అలా అయితే మమ్మీ బర్త్డే అయితే అయ్యింది. ఇలా ఇది అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా తీసుకుని ఇంకా ఎక్కడికక్కడ వాళ్ళని డిస్పోజ్ అయిపోయాము. ఇప్పటి వరకు నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, నా షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా రాబోయే వీడియోస్ కూడా మీరు అలాగే చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.